అందరికీ నమస్కారం. ముందుగా మీకు డిజబిలిటీ పర్సన్కి వెహికల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, గవర్నమెంట్ ఇచ్చే వెహికల్ని మీ ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ అనేది మీకు చెప్తాను. మీరు ఆ మొబైల్లో గూగుల్ అనేది ఉంటుంది, అది ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో OBMMS అని టైప్ చేయండి. ఇలా చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో TG OBMMS ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు అనేది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇలా ఓపెన్ అయిన దాంట్లో మెయిన్ వెబ్సైట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు రిజిస్ట్రేషన్ బెనిఫిషియరీ డిజబిలిటీ వెల్ఫేర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. రెడ్ మార్క్ని చూడండి పక్కనే, అది క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ముందుగా మీరు పేజ్ అనేది ఒకసారి మొత్తం చదువుకోండి, చూడండి. చూసినాక క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక మీరు ఇక్కడ మీ లొకేషన్ వివరాలు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మీ జిల్లా, మండలం, పంచాయతీ, కాలనీ అయితే కాలనీ, బస్తీ, గ్రామం, నివాసం, దరఖాస్తుదారుని వివరాలు ఇవన్నీ అందించాల్సి ఉంటుంది. ముందుగా మీరు మీ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆదిలాబాద్, లేక హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల. దీంట్లో ఏ జిల్లా మీది, ఏ జిల్లా అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా స్క్రోల్ చేయండి కిందకి. చేస్తే మీకు అనేవి చాలా జిల్లాలు వస్తాయి. మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక మీకు మండలం అనేది అడుగుతుంది. మండలం కూడా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ మండలం అయితే ఆ మండలం స్క్రోల్ చేయండి. అప్పుడు ఇలా వస్తాయి లిస్ట్ అనేది. దీంట్లో మీకు మీది ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక మళ్ళీ మీ కాలనీ కానీ బస్తీ కానీ సెలెక్ట్ చేయండి. స్క్రోల్ చేయండి, మస్తు వస్తాయి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు అనేది విలేజ్ అడుగుతుంది, అంటే గ్రామం. అది ఇంపార్టెంట్ ఏం కాదు, ఒకవేళ ఇవ్వండి. ఇంపార్టెంట్ అనేది మీకు రెడ్ మార్క్ ఉంది కదా, స్టార్ మార్కు, అవే ఇంపార్టెంట్. అలాగే దరఖాస్తుదారుని వివరాలు అడుగుతుంది. మీ సదరం సర్టిఫికెట్ నెంబరు, మీ సదరంలో ఎలా ఉంటే అదే నింపండి నెంబర్ మొత్తం. సదరం సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ అనేవి మీ పక్కనే పెట్టుకుంటే ఈజీ అవుతుంది, తొందరగా ఫిల్ చేయడానికి వీలుంటుంది. సదరంలో మీ పేరు అనేది ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా